ప్రార్థన చేసుకుందాం. ஜெபிக்கலாம். పరిశుద్ధుడైన తండ్రి, பிதாவே, మీరు మాకు ఇచ్చిన కొద్ది హెచ్చరికల కొరకు నీకు వందనములు. நீங்கள் கொடுத்த எச்சரிக்கையாக துதிக்கிறோம். నీ ఉద్దేశంలో మేము ఇమర్చబడుటకు మాకు సహాయం చేయండి. உங்களுடைய எண்ணங்களிலே நாங்கள் பொருந்தத்தக்கதாக கிருபை செய்யும். మీరు మాతో కూడా ఉండి నడిపించండి. எங்களுடைய நடத்துமாண்டவர். మేము అనేక మాటల్లో ఫెయిల్ అయిపోయినాము. అనేకమైన కార్యాలను తోర్టు విట్టோம். మేము అనేక సార్లు నీ మాట తప్పినాము ప్రభువా. అనేక நேரங்கள் ஆண்டவர் உம்முடைய வார்த்தை விட்டு விலகி விட்டோம். మాకు నిజమైనటువంటి భారము దయచేయండి. எங்களுக்கு உண்மையான பாரத்தை தாரும். నీవు సిలువలో కార్చిన రక్తం ద్వారా మాకు విమోచన దొరికింది. நீர் சிலுவையில் சிந்த ரத்தத்தினாலே விமோசித்து தாரும். మా ఇష్ట ప్రకారం జీవించడానికి ఇది మా జీవితము కాదు. நாங்கள் எங்கள் விருப்பம் போல வாழ்வதற்கு మేము విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులు. ప్రయత్నకు వాంగపట్ట మాటవర్. ప్రతి నిమిషము నీ కొరకు ప్రయాసపడాలి. ஒவ்வொரு நிமிடமும் பிரயாசப்பட வேண்டும். మీ రాజ్యమును నీతిని మొదట వెతకాలి. రాజ్యத்தை నీతి முதலாவது தேட வேண்டும். సాక్ష్యం చెప్పిన సహోదరుడితో మీరు మాట్లాడినారు. సాక్షి సహోదరుడిని పేసినీరాట. ఎంత చక్కగా మాట్లాడినారు ప్రభు. మిగ అழகாக నీ పేసినీరాట. వారందరూ నీ సన్నిధిలో కనబడాలని మేము కోరుకుంటున్నాం. అனைవரும் సముఖంలో కానపడ విరుంబుகிறேன். కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానించుకుంటుండగా మాకు సహాయం చేయండి. ஒரு வார்த்தை தியானிக்கும்போது உதவி செய்யும். యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. యేసు నామమున జెబిக்கிறோம் పితావే. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగము జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. వాసికపట్ట పகுதி జకర్యాన్ పుస్తకం 3వ అధికారం 3వ వచనములో ఆయన వట్టి మురికి వస్త్రములు ధరించుకొని నిలబడినట్లుగా ఉంది. 3:3 అழுக்கான వస్త్రం ధరించుకొని అది దేవుని యొక్క దూత ఎదుట నిలబడినట్లుగా చూస్తున్నాం. అది దేవదూతనికి ముందు నిలపది పార్కురోం. మీరేదో జీవితం అంతా రహస్యంగా ఎక్కడెక్కడో ఏమో చేసుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు வாழ்க்கையில రహస్యం ఏదో నడపిக்கிறோம் நினைக்கலாம். మీ మురికి జీవితమును దేవుని దూతలు పరీక్షిస్తూ ఉంటారు. உங்களுடைய அழுக்கான வாழ்க்கை தேவதூதர்கள் சோதித்து பார்ப்பார்கள். మురికి వస్త్రములు ధరించుకొని దేవుని ఎదుట దేవుని దూత ఎదుట నిలబడినాడు. అழுக்கு వస్త్రం ధరించుకుంటూ దేవునికి ముంబాగా నిండ్రాన్. అతని కుడి పక్షమున ఎవరు నిలబడ్డారు? ఎవరు చదవండి, ఎవరున్నారు? అతని కుడి పక్షం ఎవరున్నారు? இடதுபுறமாக யார் இருந்தார்கள்? చాలా దూరం పోయావు. అతని కుడి ప్రక్కన సాతానుడు నిలబడినాడు. அவனுக்கு இடதுபுறமாக பிசாசம் இருக்கிறான். మన కుడి పక్కన దేవుడు ఉండాలి. நமக்கு முன்பாக தேவன் இருக்கிறார். సైతానుడు ఉండకూడదు. நமக்கு முன்பாக இடது பக்கம் தேவன் இருக்க வேண்டும். అతడికి వస్త్రములు, అతడు యెహోషువ అని ఒక దైవజనుడు, యెహోషువ దేవ ఊழியன். అతడు ప్రధాన యాజకుడు, ప్రధాన ఆచార్యన్. ప్రధాన యాజకుడికి మురికి వస్త్రములు ఉన్నాయట. ప్రధాన ఆచార్యకి అழுக்கு వస్త్రం இருக்குதாம். నాలాంటి వాడికి మురికి వస్త్రం వేసుకొని ప్రసంగం చేస్తే ఎవడు వింటాడు? என்னை போன்றவர் అழுக்கு వస్త్రం ధరించుకుంటూ ప్రసంగం చేస్తే யார் கேட்பார்கள்? అతడు ప్రధాన యాజకుడు. ఏంటి? ప్రధాన యాజకుడు మురికి వస్త్రములు ధరించుకున్నాడట. ప్రధాన ఆచార్యుడు అழுக்கு వస్త్రం ధరించి దేవుని మందిరములో సేవ చేయవలసిన వాడు మురికి వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. దేవుని ఊழிయం చేయగల అழுக்கு వస్త్రం ధరించుకుంటూ ఊழிయం చేయగలరు. అవి పాపపు వస్త్రము, పాపము వలన మురికైనటువంటి వస్త్రములు, పాపవస్త్రములు అழுக்கான వస్త్రங்கள். ఆ వస్త్రములు అతనికి పనికిరావు. அந்த వస్త్రం பயன்படாது. దేవుని సేవ చేయలేడు. அவன் దేవుని செய்ய முடியாது. నీవు దేవుని సేవ చేయకుండా ఉండడానికి ఎన్ని మురికి వస్త్రములు ఎదుట నీవు చూసుకో. నీ దేవ ఊழிయం చేయబడికి ఎత్తని అழுக்கு వస్త్రం ధరించుకుంటున్నావు. తగ్గించుకొని దేవుని ఎదుట నేను మురికి వస్త్రములు ధరించుకున్నాను నిలబడు. ஆண்டவருக்கு முன்பாக தாழ்த்தி ஆண்டவர் அழுக்கான வஸ்திரம். ఆ మాట అతని నోట రాలేదు కానీ அந்த వార్త వాయిలో పురపడవిல்லை. దేవుని దూత పరీక్షించి అతనికి మురికి వస్త్రములు తీసివేయాలని ప్రయాసపడినాడు. దేవదూతను పరిశోధించి பார்த்து அந்த అழுக்கு వస్త్రం వచ్చి అతన్ని తీసివేయమని చెప్పినాడు. அவன் எடுத்து போடమని சொன்னாங்க. ఆ వస్త్రములతో దేవుని మనం సంధించకూడదు. அந்த వస్త్రములతో దేవుని దర్శించ முடியாது. దేవుని సన్నిధిలో కనబడకూడదు. దేవుని సముఖంలో కానబడకూడదు. హృదయములో పాపమును దాచుకొని, హృదయములో పాపమును అవిధేయతను దాచుకొని దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నీవు ఉండటానికి వీలు లేదు. దేవునికి ముంబాగా దేవుని సముఖంలో అది వేషధారణ, అది మాయమాలతనం. హృదయంలో ఒకటి పెట్టుకొని ఆయన నాకు పడ్డండి, ఈయన నాకు పడ్డండి, அவர் எனக்கு சரிப்பட ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకోవద్దు. వీణాల వార్తలు. నీకు ఎవరితో పడలేదో ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను మరొకసారి, இந்த சபையில நான் சொல்லுகிறேன், మీరు ఒకరి మీద ఒకరు ఏదో గొణుగుడు కానీ సనుగులు కొంటే
సరి చేసుకొని కూటానికి రండి. உங்க சபையில ஒருவர் முழுவதும் இருந்தால் மனசு సరి చేసుకోకుండా కూటానికి ఎందుకు రావడం? சரி செய்து கொண்டு கூட்டம் வர ఎవరికి వేషం వేస్తున్నారు? சரி செய்யாமல் ஏன் வருகிறீர்? సరి చేసుకో, క్షమాపణ కోరుకో. மன்னிப்பு கேள். పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడలేము, క్షమాపణ కోరుకోరు. பக்கத்து விட பேச முடியல, மன்னிப்பு கேள். నిజంగా నరకానికి వెళ్ళిపోతాం, உண்மையாக నిశ్చయంగా వెళ్తాం. நிச்சயமா. అందుకెందుకు ఈ కూటం? எதற்காக இந்த கூட்டங்கள்? కూటాలకు ఎందుకు రావాలి? எதற்காக கூட்டங்கள் வர வேண்டும்? నరకానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, நேராக நரகத்துக்கு போய்விடலாம். అందుకని సరి చేసుకోనండి, సరి செய்து கொள்ளுங்கள். మీ మురికి వస్త్రములు తీసివేసుకోండి. మీరు అழுకాన వస్త్రం எடுத்து మీరు తీసివేయకపోతే దేవుని దూతలు వచ్చి తీసివేస్తారు. நீங்க எடுத்து போடாவிட்ட దేవుని సేవకులు మీలో ఉన్న మురికిని చూపిస్తూ ఉంటారు. தேவ ஊழியக்காரங்களே ఇది నాకు లేదని నువ్వు ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. எனக்கு இல்லைன்னு ஒருபோதும் నీ అంతరంగ స్వభావమును ఆలోచించుకో. అంతరంగ స్వభావத்தை ఇతరులు ఎంత కాలం నువ్వు తృణీకరించినావో దాని గురించి ఆలోచించుకో. மற்றவர்களை எத்தனை நேரம் புறக்கணித்து யோசிக்க வேண்டும். క్షమాపణ కోరుకోవాలి, மன்னிப்பு கேட்க வேண்டும், బలహీనతలన్నీ వదులుకోవాలి. எல்லாவற்றையும் விட வேண்டும். నేను దేవుని ఎదుట యథార్థంగా ఉంటాను, நான் தேவனுக்கு முன்பாக యథార్థமா நிற்பேன். ఆయన కన్నుల ఎదుట నేను యథార్థముగా ఉంటాను. அவருடைய கண்களுக்கு முன்பாக நேர்மையா இருப்பேன். హెబ్రీ 4:13 ఏముంది? హెబ్రీ 4:13 హెబ్రీ 4:13 ఏముంది? 4:13 త్వరగా చదవాలి. సృష్టము ఏదియు లేదు, సృష్టము ఏదియు లేదు. அவருக்கு மறைவான మరొక విషయం చెబుతున్నాను, చాలా చురుకుగా ముగిస్తాను. మన క్షేమ కాలములో దేవుని స్వరమును వినడము చాలా శ్రేష్టమైనది. நாம் நல்லா இருக்க நேரங்களில் சேம காலத்திலே தேவ சத்தத்தை கேட்பது நல்லது. జకరియా 7:7 చదువుకుందాం. వాసికలాం. జకరియా గ్రంథము 7:7 సగరయ 7 పట్టణంలోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా చాలు. 11 వచ్చిన చదువుకుందాం. 11 నుంచి 13 వరకు వెనకమాల ఒకటి చదవండి. బెంచ్ చైర్లో కూర్చుని అయితే ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా ధర్మశాస్త్రము ప్రవక్తుల ద్వారా తెలియజేసి వినకుండునట్లు హృదయము కురువిందములాగా చేసుకుని. కురువిందం అంటే మీకు తెలుసో తెలీదో, కఠినమైనటువంటిది, కఠినమైనది, చాలా కఠినమైనది, నీకు కఠినమైనది. దేవుడు మాట్లాడితే నేను వినను అంటావు. నీ క్షేమకాలంలో నీకు బాగా డబ్బు వచ్చి పണം పండు ఉద్యోగం బాగా పెరిగిపోయి మంచి రాబడి వచ్చిన సమయంలో దేవుని మాట నీవు వినలేదు, దేవుని వార్త కేకవిల్లై, నేను వినను అని చెప్తూ ఉన్నావు. నా హృదయం కఠినమైన పర్వాలేదు అంటున్నావు. కఠినమైన పర్వాలే, చెవులు మూసుకుంటున్నావట. కాదులే మూడికొడు. చాలా భయంకరమైన పరిస్థితి. మీకు భయంకర క్షేమ కాలములో చెవులు మూసుకోనకూడదు. క్షేమ కాలத்திலே కాదు దేవుని మాట వినడం నేర్చుకోవాలి. దేవ సత్యத்தை యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనంలో ఇంకో మాట ఉంది. త్వరగా వెళ్ళిపోదాము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 49వ వచనం. 49వ వచనం. నీ చెల్లెలైన చేసిన దోషం ఏమనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వపడకూడదు. నేను డిగ్రీలు చదివాను, నాకు అంతా తెలుసు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది మన ముందు పడినారో చూసుకోనండి. అటువంటి గర్వ హృదయం రాకూడదు. నాకు అంతా తెలుసు అంట. ఏం తెలుసు నీ ముఖం? ఏం తెలుసా? బీడీ చదివితే తెలుసా? అంతా ఏం తెలియదు. డిడి చదివిన వాడికే తెలియలా. బీడీ డాక్టర్ ఆఫ్ డివినిటీ పడుతున్నగా తెలియదు. ఏమి తెలియదండి, పిచ్చోళ్ళు మనం.
నాకు అంతా తెలుసు అన్నాడు ఒక. எனக்கு எல்லாம் ஒருவன் ఎంత சொன்னான். కఠినమైన మాట. எவ்வளவு கடினமான வார்த்தை. నీకున్న ఆహార సమృద్ధి ఏమంటే చదవండి. గర్వము మొదటిది. రెండవది ఆహార సమృద్ధి, బాగా తినడానికి ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళడం, తినడం, త్రాగడం. దిస్ ఈజ్ అవర్ నేచర్. అది క్షేమకాలమున జరిగేటటువంటి సమయం. అది நல்லா இருக்கும் காரணம் బాగా క్షేమకాలం, అంతా బాగా దేవుడు నిన్ను బాగా ఆశీర్వదిస్తే దాన్ని అటు ఇటు ఉపయోగించుకుంటున్నాను. நல்லா సుఖமா இருக்கும்போது அவிதம் பயன்படுத்துவது. అయితే క్షామకాలం వస్తుంది, జాగ్రత్త. ஒரு பட்டினி காலம் வரப்போகுது. ఒక రోజు వస్తుంది, అది ஒரு பட்டினி காலம் క్షామకాలము రాబోతుంది, வரப்போகிறது. ఆ దినమున నువ్వు చాలా బాధపడతావు. அந்த இடத்துல மிகுந்த பயப்படுவாய். తినడానికి తిండి కూడా లేకుండా పోతావు. சாப்பிடுறதுக்கு ஆகாரம் இருக்காது. నీవు నిలవడానికి స్థలం కూడా లేకుండా వెళ్ళిపోతావు. நிற்பதற்கு இடமெல்லாம் போகும். క్షేమకాలమున దేవుడు చెప్పిన మాట వినకపోతే, నమ్మిన కాలం దేవుని చెప్పిన వార్త కేకావిట, ఆహార సమృద్ధియు గర్వమును ఎక్కువ అయిపోయిందంట. అందువల్ల ఏమైపోయింది? 49 వచ్చిన ఒకసారి చదువుకో. యెహెజ్కేలు 16:49లో ఏముంది? ఆహార సమృద్ధియు నిర్విచారం. ఇక పర్వాలేదు, నాకు మంచి ఇళ్ళు కట్టుకున్నాం, బాగా సోఫాలు, గీపాలు, చర్చి చైర్లు, గీర్లు కట్టుకో అన్నీ వేసుకున్నాం. తివాచీలు కూడా వేసుకున్నాం, తివాచీలు కూడా వేసుకున్నాం. నెక్స్ట్, దీనులకును దరిద్రులకును సహాయం చేయలేదట. దీనులకును దరిద్రులకు సహాయం చేయలేదు. నువ్వు ఈ కడుపు నిండా తింటానే ఉన్నావు, అంతే. పగిలిపోతుంది కడుపు. అవిధం వయిరు విడితి విடும். ఎంత అసహ్యమైన జీవితం మనది. మన ధనవంతుడు లాజరు కథలో యేసయ్య చెప్పిన దానిలో నిర్విచారంగా ఉన్నాడు అతడు. అవును, ఎంత తిండి తింటమే, బాగా త్రాగడము, తినడము, వ్యభిచారం చేయడము, సాపుడు కుడిపోదు, వ్యభిచారం పన్నువదు. ఆ ధన కుర్రాడు ఎవడు తప్పిపోయిన కుమారుడు అలాగనే ఎక్కడికో వెళ్ళిపోయినాడు. వేశ్యలతో తమ జీవనం అంతా గడుపుకున్నాడు. వేసికలో తమ వాడికి అழுத்தி విట్టాం. అంతా మీ జీవితం అంతా అలాగనే గడిచిపోయినది. ఇంకా వాడికి కొంచెం కూడా ప్రయోజనం లేదు. కొంచెం చెదలు పట్టిన ఒక కర్ర లాంటిది. అరకపట్ట ఒక వాడికి అది చెదలు పట్టిపోయింది. సెల్లు అరకపట్ట వాడికి అది. ఈ గుడికి గుడిసిగా ముందు గుడిసి ఉండేది, అది అటు పట్టుకుంటే అంతా చెదలైపోయింది. మున్బాగా ఒక కూర இருந்தது, பிடித்தால செல்லெடுத்து இருக்கும். దేవుని కృపల మార్కు బ్రతికాడు, లేకపోతే చచ్చిపోవాల్సిన వాడు. దేవ కృపల మార్కు పెడతా, అది పట్టుకుంటే ఆ చివరికి వెళ్ళి అక్కడ నుంచి పడిపోయేవాడే. அந்த உச்சத்துல பிடித்தால் விழுந்து விடும். చెదలు పట్టిపోయినది, எல்லா விதமா దేనికి పనికిరాదు. నీ పాత జీవితము రోత బ్రతుకు. பழைய வாழ்க்கைக்கு அருவருப்பான வாழ்க்கை. దేవుని కొరకు బ్రతకని జీవితము రోత జీవితం. దేవునికాగా వాడాத வாழ்க்கை అరువరుపాன வாழ்க்கை. ఎందుకు వచ్చింది ఈ రోగాలు, ఇప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయని ఏడవకూడదు. ఇప్పుడే ఏడవకూడదు. ఇప్పుడు வந்து ఏం వ్యాధి. క్షేమ కాలమున దేవుడు నీకు ఇచ్చిన వాక్యంను తృణీకరించితే, కాలத்துல దేవుడు వాక్కుతత్వ పోయిందన్నమాట. నీ మాట పోయింది. వార్త పోయి. లోకా 16:27 అతను కూడా అలాగే అనుకున్నాడు. బాగా ధనవంతుడు, ఎవరికి నీ లెక్క చేయలేదు. ఒరువరిని పొడుపడుతూ 27 అలాగైతే 5 సహోదరులు ఎక్కడ పోయి ఏడుస్తున్నాడు. ప్రార్థన వినపడని ప్రార్థన, కేకపడవ జపం. నీవు అట్లా చేస్తావేమో, నీ బుద్ధి వల్ల నరకానికి వెళ్ళి అక్కడ మారు మనసు గురించి చెప్పుకుంటావేమో. అంగే సెంటు మన మాట గురించి సొల్లువాయో. మేము ఒక కుటుంబం అక్కడికి ఇక్కడికి కోటాలకి పెడుతూ ఉన్నాం. ஒரு குடும்பம் இருந்தாலும் అయితే అక్కడ నుంచి ప్రవక్తలు లేవలసిన వాళ్ళు, దేవుని సేవకులు లేవలసినటువంటి వారు ఇంతవరకు వాళ్ళు లేవలేదు. ఏమి క్షేమకాలమున దేవుడు మనకు అన్ని అనుగ్రహించినప్పుడు దేవుని ఎందుకు దానిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు దేవుని వాక్యమును ప్రకటించలేకపోతున్నాం? ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నాం? సాకులు చెప్పడానికి ఉన్నాం అంతే. బాగా వచ్చాం, ఇక పైకి వచ్చాం, ఇక వచ్చే స్థితికి వెళ్ళిపోయాం. நல்லா வளர்ந்து உயர்வான நிலைக்கு வந்து விட்டோம். we are going to fall down. கீழே விழ போகிறோம். అంతే. వచ్చే స్థితికి పోయిన తర్వాత కింద மேல நோக்கி வந்தால் கீழே விழ. డౌన్ ట్రైన్ கீழே விழுந்து விடுவோம். దేవుడు నిన్ను క్షేమ కాలములో
నిన్ను జాగ్రత్తగా పెంచితే சுககாலத்து దేవుని కొరకు సాక్ష్యం ఏమి చెప్పినావు? தேவனுக்கு என்ன சாட்சி கொடுத்தாய்? అటువంటి సాక్ష్యం లేని వాళ్ళు సహవాసంలో అవసరం లేదు. அப்படி எப்படி சாட்சி இல்லாத ஊழியத்தை தேவையில்லை. అంటే ఇక మమ్మల్ని అవసరం లేదన్నా నేను మూట కట్టుకొని పోవటం కాదు. பொருள் மூட்டை முடிச்சு கட்டிக்கொண்டு போவதல்ல. ఆవిడ ఉంది ఇక మీద నేను కూటానికే రానని చెప్పింది. இனிமேல் கூட்டத்துக்கு வர மாட்டேன் எங்க மனைவி சொன்னாங்க. ఎందుకు కూటంలో ఏమి విన్నావని అడిగితే, கூட்டத்துல என்ன கேட்டு நான் கேட்டேன். అడిగితే கேட்டதுக்கு నేను రాను పోవయ్యా, இனிமேல் நான் வரமாட்டேன். వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతావు. வந்த பிறகு மறுபடியும் நீங்க கேட்பீங்க. ఎటువంటి పిచ్చ పనులు చేయటానికి కాదు, దేవుని సేవకు వచ్చారు. మనకి సేవలో సహాయపడటం నేర్చుకోవాలి. நாம் ஊழியத்துல பங்கு பெற்று ఉదవి ఊరికే పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ అట్లా పోవడం అది కాదు. ఏదో వளர்ந்து விட்டு ఉద్యోగం. దేవుని సేవ ప్రాముఖ్యమే, అది నిరంతరము నిలిచేది. దేవుని ఊழிయమాదు సదాకాలం నిలిపేది మిக ముఖ్యమైనది. ఆ తర్వాత ఆ ధనవంతుడికి ఒక మాట చెప్పబడింది. 29వ వచనం, 16వ అధ్యాయం 29. లూకా 16:29. వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అది జవాబు. అది అదాన్ பதில் మోసేயும் தீர்க்கதரிசி உண்டு. మేము పోయి ప్రవచించే అవసరం లేదు. అక్కడ ఎవరున్నారు? మోషే ధర్మశాస్త్రం ఉన్నది, ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. మోసే ధర్మశాస్త్రం, న్యాయ ప్రమాణం, తీర్కదర్శి. కాబట్టి ఇంకేమి సాకుపోకు చెప్పడానికి వీలు లేదనుకో. ఎంత సాకు சொல்ல முடியாது. అక్కడ ప్రభు చెప్పాడు. ప్రభు యొక్క మాట అది, ప్రభు మాట అది. అది దేవ వార్త, దేవుని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట కాదు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. அங்க மோசேயும் தீர்க்கதரிசியும் இருக்கிறார்கள். దట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ గాడ్. அது దేవుడి బదిలా இருக்கிறது. దేవుడు మనకి ఇచ్చినటువంటి బదులు, దేవ బదిలా, మన ప్రార్థనలకు బదులు, நம்ம ஜெபத்துக்கு பதில் அது. అది దేవుని వాక్యం అని అర్థం. அது தேவ வார்த்தை என்று பொருளாகும். దేవుని వాక్యమునకు విధేయులు కావడం నేర్చుకోవాలి. దేవ వార్తకి కీழ்పడి కట్టుకొల్ల வேண்டும். క్షేమ కాలమున దేవుని యొక్క మాటలు వినడం నేర్చుకోవాలి. సుఖకాలத்து దేవ వార్తకి కీழ்క కట్టుకొల్ల வேண்டும். తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చింది? గట్ట కుమారుడికి ఎన్న కరువు వచ్చింది. కరువు వచ్చింది. அவனுக்கு பஞ்சம் வந்தது. క్షామ కాలం వచ్చింది. పంచకాలం వந்தது. అప్పుడు ప్రభు తట్టు తిరుగుతున్నాడు. అప్పుడు దేవుని పక్కన తిరిగి జీవితం అంతా పోగొట్టుకున్న తర్వాత அதுக்கு முன்பாக வாழ்க்கையில நாசமாயிட்டு అటువంటి పనులు మనకి ఎదర్కాపే జీవితం అంతా పోగొట్టుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాము. வாழ்க்கை முழுவதும் అழிந்து ఈ స్త్రీలకి ఎంత వద్దు, నేను చెప్పను. చెప్తే ఏదో వస్తుందని అనుకుంటారు పాపం వాళ్ళు, ఊరికనే అనుకుంటారు. నేను ఏదైనా చెప్తే జరుగుతుందని భయపడుతూ ఉంటారు. స్త్రీలకు చెప్పకూడదు. பெண்களுக்கு ஏதாவது சொன்னா அது நடக்கும் பயப்படுவார்கள். జరగబోతుందని చెప్తే కూడా ఆయన చెప్పినందువల్ల జరిగింది అంటున్నారు. ఓ ఇది పెద్ద சொன்னாலும் அவர் சொன்னா நடக்குதுன்னு சொல்லுவாరు. కత్తి దూస్తే రక్తము వస్తుంది, పట్టయితే గుత్తినాల్ రక్తం వరం. అది గుర్తు చేసుకోండి. దేవుని వాక్యము కత్తి లాంటిది. దేవుని వార్త వాక్యము చెప్పినప్పుడు తప్పనిసరిగా రక్తము వచ్చేస్తుంది. వార్త சொல்லும்போது దానిని వ్యతిరేకించకూడదు. అది సరి చేసుకోవాలి, సరి చేదుకొల్ల வேண்டும். మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, நாம் தேவ சமூகத்தில் இருக்கும்போது ఎందుకు ఇలాంటి మాటలు, ఇలాంటి పరిస్థితులు మా గురించి చెప్పబడుతున్నాయి అని ఎదర్కా ఎంగళை குறித்து இப்படிப்பட்ட పశ్చాత్తాపడాలి. இந்த మనస్తాపడ வேண்டும். దేవుని ఎదుట పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. దేవునికి మున్పదాగా మనస్తాపడ வேண்டும். అప్పుడు చక్కటి ప్రవర్తన ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నల్లొழுக்கத்தை దేవుని கொடுப்பார். కురాడు 10 గంటల నుండి 11 గంటల వరకు పక్కన తిరుగుతా ఉన్నాడు ఒక ఊర్లో, ఇంట్లో. ஒரு ஊர்ல ஒரு பையன் இரவு 10 மணிலிருந்து 11 వరకు சுற்றி கொண்டு నా తండ్రికి ఎవరో చెప్పారు, వీడు సరిగా లేడు, కుర్రాడు 10 నుండి 11 వరకు అక్కడెక్కడ తిరుగుతున్నాడు. தகப்பனுக்கு சொல்லப்பட்டது, உன் மகன் ராத்திரி நேரத்துல சுற்றுகிறான்னு சொல்லப்பட்டது. అతను ఒక రోజున పొంచి ఉండి ఆ కుమారుని పట్టుకున్నాడు. ஒரு நாள் அவன் தகப்பன் மறைந்திருந்த அந்த மகனை பிடித்தான். తత్తరపడిపోయినాడు. அவன் அப்படியே தத்தளித்தான். அவன் ఏ మాట చెప్పడానికి వీలుపడదు, எந்த ஒரு வார்த்தை சொல்ல முடியாமல் போயிட்டான். అటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కొని పోకూడదు. அப்படிப்பட்ட நிலையில் நீங்கள் மாட்டிக்கொள்ள. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మీరు మాట్లాడు. దేవుని వార్త విరోధం ஒரு వార్త కూడా దేవుడు మాట చెప్పాడంటే దాని ప్రకారం చేయడం నేర్చుకో. దేవుని ஒரு వార్త சொன்னால் ఆ విధంగా చేయ కట్టుకోవాలి. అటువంటి సంఘముగా మనం రూపొందించుకోవాలని మనం ఏర్పాటు. அப்படிப்பட்ட సభయాగా మనం ఉరువాకం என்று నేను நினைக்கிறோம். ప్రతి సమయమును ఆత్మల సంపాదన కొరకు ఉపయోగించుకున్నాం. ஒவ்வொரு நேரத்தையும் ஆத்மாக்களுக்காக நம்ம பயன்படுத்த வேண்டும். ఈ దేవుని రాజ్యమును కట్టవలసిన యెహోషువ
మురికి వస్త్రములు ధరించుకున్నాడు. தேவ ராஜ்யத்தை கட்ட யோசுவா அழுக்கு வஸ்திரத்தை தரித்துக் கொண்டார். మురికి వస్త్రములు కట్టుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయాలి. அழுக்கு வஸ்திரம் தரித்துக்கொள்ள தேவன் நம்மை தெரிந்து கொள்ளவில்லை. చెడ్డ సాక్ష్యమును కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేయాలి. கெட்ட சாட்சி இருக்கத்தக்கதாக క్షేమ కాలములో ఆయన మాటలు వినకపోతే, நல்ல காலங்களில் தேவன வார்த்தை கேட்காவிட்டால், క్షామ కాలములో నువ్వు అడిగిన ఆయన జవాబు చెప్పడు. பஞ்ச காலங்களில் கேட்டுக்கொண்டால் பதில் கொடுக்க மாட்டார். మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. மோசேயும் தீர்க்கதரிசியும் அவரிடத்தில் போங்க சொன்னான். మీ అంతటా మీరే జీవితమును పాడు చేసుకున్నారు. உங்களுக்கு நீங்களே உங்கள் வாழ்க்கையை எழுந்து సంఘమును ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా తీర్చిదిద్దాలని ప్రయాసపడుతున్నాము. సభ విశేషமாக సభ తిరుத்த நாங்கள் முயற்சிக்கிறோம். మీరు మాతో సహకరిస్తే நீங்கள் ఉదవి செய்தால் బహు శ్రేష్టమైన సంఘం, 3-4 నా శ్రేష్టమైన సంఘముగా ఉండబోతుంది. மிக நேர்த்தியாக ஒரு சபையாக மாற்றும். మీరు యథార్థపరులుగా ఉంటే நீங்க நேர்மையாக இருந்தால் సంఘము పెరుగుతుంది, సభయానది వలரும். ఏదో ఉట్టి పిచ్చి మాటలు చెప్పి అటు చేయండి ఇటు చేయండి అని చెప్తే ప్రయోజనం. வீண் வார்த்தை சொன்னா அது வளராது. You must work hard. நாம் கடினமாக உழைக்க வேண்டும். దగ్గరికి వెళ్ళి ప్రయాసపడాలి. కుటుంబాల దగ్గర சென்று நாம் ప్రయాసపడ வேண்டும். ఇంటికాడ ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను అంటే వీలు పడదు. వీటిలో జపికిన முடியாத కాര്യം. దేవుడు మనకిచ్చిన పనిని, తలాంతును అజాగ్రత్తగా వాడుకొనకూడదు. దేవుని கொடுத்த தாளாந்தை అసత్యంగా பயன்படுத்தக்கூடாது. దేవుని చిత్తం అయితే ఇంకా సంఘం యొక్క కట్టుబాట్లు వచ్చే వారం కూడా కొన్ని వినిపిస్తాము. దేవుని చిత్తం అయితే చిత్తమా வருகிற వారం ஊழிய నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉండినటువంటి వ్యక్తి, యోషువ ప్రధాన ఆసారికుడికి వెళ్ళిన అతడు మురికి వస్త్రములు ధరించుకుని దేవుని సన్నిధిలో ఉన్నాడు. அவர் அழுக்கு வஸ்து தரித்துக்கொண்டு தேவ సముఖంలో ఎన్ని తరుణములు ఇవ్వబడినవో మనకు తెలియదు. அவருக்கு எத்தனை வாய்ப்புகள் கொடுக்கப்பட்டது. దేవుడే తన దూతను పంపి మురికి వస్త్రములు తీసివేస్తున్నాడు. தேவனே தன்னுடைய தூதனை அனுப்பி அந்த அழுக்கு வஸ்து எடுத்து போட்டார். సైతాను రెడీగా ఉన్నాడు కబళించడానికి. அவன் பிசாசானவன் నింద సంపద కాదు. అయితే అతడు కొరివిలాగా ఉన్నాడు, నేను అతనిని విడుదల చేసినానని చెప్తున్నాడు. அவன் கனலை போல் காத்திருந்தான். దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుని విడుదల చేస్తాడు. విడుదలయాకువారు. పాపము చేయకూడదు, పాపముగా కనబడే దానిని కూడా చేయకూడదు. పాపం కానపడదు, పాపముగా చేయకూడదు. పాపముగా కనబడే దానిని కూడా మనం అంగీకరించకూడదు. పాపమా కానపడదు కార్యం ఏற்றுకొల్లకూడదు. ఆ హృదయములో ఎదిరించే స్వభావము ఎంతగా మనలను వేధిస్తుందో మనం చెప్పలేము. అదే విరోధితులైన ఎదుర్కొనే స్వభావం హృదయములో ఉన్నటువంటి మురికి బయటికి వస్త్రముల మీదకి వచ్చింది. విరోధితుల అழுக்கானது వస్త్రం మేలే వందదు. ఆ రూపాంతరము కొండ మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క హృదయములో ఉన్న వెలుగు అది వస్త్రములను వెలిగించింది. మరురూపంగా அந்த வெளிச்சமானது இயேசு வெளியானது வெளிச்சமானது. మన జీవితం అలాగూ వెలుగుమయమై ఉండాలి. நம்முடைய வாழ்க்கை வெளிச்சமா, లోపల ఏమీ మురికి ఉండకూడదు. உள்ளத்துல எந்த ஒரு அழுக்கு இருக்கக்கூடாது. పాపం అంతా కట్టి పెట్టాలి. அந்த பாவத்தை முழுவதும் கட்டி దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మనం బ్రతకాలి. దేవునికాக విశేషమైన ஒரு కూటமாக. ఎంతవరకు పోయింది చాలును, ఇంతవరకు మన జీవితం పోగొట్టుకున్నది చాలు. పోదుం. నిజముగా యథార్థముగా బ్రతకడానికి ఒక మంచి సహవాసమును ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరూ హృదయములలో దాని కొరకు ప్రయాసపడటం నేర్చుకోండి. దేవుని యొక్క కట్టుబాటులో మనం ఉంటకు సహాయపడు. కట్టుబాటులు వాడతకదాగా చేయం. దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు ఎదురు చూద్దాం. మంచి పంటను కోస్తాము. కన్నీటితో విత్తే వాళ్ళు మంచి పంటను కోస్తారు. కన్నీటి ప్రార్థన ఈ స్త్రీలలోను పురుషుల్లోను ఉంటకు ప్రభు సహాయం చేయగలరు. కన్నీరు జపమాడితే ఆంగల మధ్య పెన్గల మధ్య దేవునే ఉదవి చేయవారా. మనలో ఐక్యతను పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. நம்மள ஒற்றுமையும் பரிசுத்த தேவன் கொடுப்பாரா. humbling yourself before the Lord. దేవునికి మున్பாக தாழ்த்து கொள்ளுங்கள். దేవుని ఎదుట తగ్గించుకుందాము. దేవునికి మున్பாக தாழ்த்துவோம். ఓ దేవుని దగ్గర సహవాసం కలిగి సహోదరులతో కలిసిపోదాం. దేవుడు ఉరువు కంటూ సహోదరులు சேர்ந்து வாழ்வோம். నీకు గొప్పతనము, నీకు అని మరొకడు తిన్నవాడు అని అనుకోనకూడదు. నీ మేటి మీద గర్వమాన చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, మట్టిని ఏకముగా దంచి వేసినది. கையின் உதவி இல்லாமல் ஒரு கல்லான வந்து வெள்ளியும் பொன்னையும் களிமண்ணையும் తౌడుబడియాకి విట్టు. అలాంటి రాతి కింద మనం ఉంటున్నాము. అప్పేపట్ట కర మనలో ఉండే ప్రతి సూక్ష్మ అణువు మెత్తగా దంచబడాలి. అముకుల ఒవ్వొరు అణువు మెల్ల పొడియాగా మురికంతా వెళ్ళిపోవాలి. మురికంతా வெளியே போக வேண்டும். ఓ అది గాలికి కొట్టుకొని పోయే దుమ్ములాగా అయిపోయినది.
அது காற்றுக்கு அடித்துக்கொள்ள போற ஒரு தூசி ఆ போல రాయి మీద పడినప్పుడు ఎంత భయంకరమైన కార్యం జరిగింది. அந்த பாறையான விழும்போது எப்படிப்பட்ட காரியம் நடந்தது. గర్వ హృదయం అంతా అణువుల్లాగా పరమాణువుల్లాగా తగ్గిపోయింది. நேற்று మన இருதயம் எல்லாம் முழுவதும் அழிந்து போயிட்டு బంగారము మట్టి కలిసిపోయినవి, பொன்னும் மண்ணும் கலந்து ఇనుము விட்டது. మట్టి కలిసిపోయినవి, இரும்பு மண்ணும் கலந்து விட்டது. బంగారము వెండి కలిసిపోయింది. வெள்ளியும் వాటి యొక్క ఐడెంటిటీ లేదు. அதோடைய அடையாளமே காணப்படவில்லை. నేను బీటీహెచ్ ఏదో డిడిహెచ్ అది ఇది అవన్నీ లేనే లేవు. நான் BTH సేవ ప్రాముఖ్యము, முக்கியமான దేవుని కార్యము ప్రాముఖ్యము. தேவ காரியம் முக்கியமானது. దాని కొరకు ఐక్యపడదాం, அதற்காக இணைவோமாக సమాధాన పడదాం. సమాధానపడుவோமாக. దేవుడు మన మురికి వస్త్రములన్నిటినీ తీసివేస్తాడు. தேவன் நம்ம அழுக்கு வசம் எல்லாவற்றையும் எடுத்து మన போடுவார். మధ్య ఉన్నటువంటి భేదములన్నిటినీ తీసివేస్తాడు. நமக்குள்ள எல்லாம் பிரிவினை దేవుని కొరకు ప్రత్యేకమైన సహవాసంగా చేస్తాడు. தேவனுக்கு விசேஷ மூலியமா செய்வார். దాని కొరకు నిన్ను తగ్గించుకోవాలి. தாழ்த்து கொள்ளுங்கள். యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు అడ్డంగా ఉన్న కొమ్మలన్నీ నరికి వేసి, ஆண்டவர் புறப்படும் போது அந்த கிளைகளை வெட்டப்பட்டது. ఎన్ని అడ్డంకులు ఉన్నాయో నాకు తెలియదు. உங்களுக்கு எத்தனை அந்த వాటన్నిటిని తగ్గించుకుందాం, எல்லாவற்றையும் நம்ம తగ్గించుకుందాం. தாழ்த்துவோம். ఓ ఇక ఒక సంఘములో ఉన్నప్పుడు ఆ కట్టుబాటు లేకుండా తిరగకూడదు. ஒரு சபையில் இருக்கும்போது ஒரு கட்டுப்பாடு இருக்கக்கூடாது. దేవుడు మనల్ని ఐక్యపరచబడు. தேவன் நம்ம அனைவரும் ஏகமாக்க போகிறார். అందరూ సమానమనే మంచి విశ్వాస మెట్టులోనికి తీసుకొని రాబోతున్నాడు. எல்லோரும் சமமான அந்த விசுவாச ஒரு அளவுக்கு கொண்டு வர போகிறார். క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండరని వాక్యములో ఉన్నది. கிறிஸ்து ஏற்றுக்கொண்ட சிந்தை உங்களுக்குள்ள இருக்க கடவுதாக சொல்லப்பட்டது. మేమలాగూ మా మనసు కలిగి ఐక్యపరచబడే కృప దయచేయండి. அப்படியேப்பட்ட ஒரு இதயம் கொண்டு పాప ஐக்கியமாக శాపమును తొలగించండి నాయన. பாவத்தையும் சாபத்தையும் ఎదిరించే హృదయమును తగ్గించండి ప్రభు. ஆண்டவரே முரட்டாட்டம் இருதயத்தை எடுத்து போடுங்க. ఎదిరించకూడదు, హృదయములో ఎదిర్పు రానియకూడదు. இதயத்திலே முரட்டாட்டம் வரக்கூடாது. ఈ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచి నడిపించమని சமூக பிள்ளை இருக்க முடியாது. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. యేసు నామమున జెபிக்கிறேன் பிதாவே. ఆమేన్.